మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి గత ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి డిఎస్సి నుండి, అదేవిధంగా టెట్ నుండి, సైకాలజీ నుండి గత ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్లను మీ ముందుకు తీసుకొస్తున్నానండి రేపటి రివిజన్గా. మరి వీలైనంత వరకు మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. మీ మనసులో ఏదో ఒకటి అనుకోవద్దండి. మరి అలా చేయడం వల్ల మీరు ఎక్కడ తప్పు చేశారు అన్నది స్పష్టంగా తెలుసుకోలేరు. ఒకసారి ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన తర్వాత నేను చెప్పే ఆన్సర్తో మ్యాచ్ కాకపోతే దానిని ఒకసారి ఆపి మరలా చెక్ చేసుకొని ఆ బిట్ని నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఛాన్స్ని అయితే వదులుకోకండి. మరి తప్పనిసరిగా అయితే ప్రతి బిట్కి ఆన్సర్ని ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల నేను కాస్త వేగంగా చెప్తుంటాను. మరి మీ యొక్క ఎగ్జామ్లో కూడా మానిటర్లో టైం అయితే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది వేగంగా. మరి ఆ టైంకి ఈ టైం సింక్ అవుతుంటుంది. ఆ విధంగా మనము ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది కొనసాగుతుందండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది లాభాపేక్ష లేకుండా చేసినటువంటి వీడియోలండి. తప్పనిసరిగా మిత్రులు గమనించండి. ఎలాంటి ఛానల్ అయితే సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లు నాకు బహుమానాలు. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఎక్స్ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీర ఆకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్ఠము అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 3 లంబకృశకాయత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం ఏది? పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్పర్శ. నెక్స్ట్ బిట్ అండి. అట్టపెట్టెలను ఇల్లులాగా చూసే పిల్లవాని యొక్క వికాస దశను మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోల్బర్గ్ ప్రకారము ఉత్తర బాల్య దశ ఈ వికాస దశ యొక్క రెండవ స్థాయికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 నైతిక వికాసము. నెక్స్ట్ పెట్టండి. ప్రాథమిక లైంగిక లక్షణాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ పెట్టండి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1938లో రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దర్స్టన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకోనగలుగుటను ఎలా పిలుస్తారు? త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకోనగలుగుటను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యము. నెక్స్ట్ పెట్టండి. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 అలవాటు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకునే ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఎలా పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అలవాటు. నెక్స్ట్ పెట్టండి. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడం అనే నేర్పరితనాన్ని ఇలా అంటారు? ఉద్వేగభరిత నైపుణ్యాల నుండి ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ పెట్టండి. సమస్య పద్ధతిని అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి. జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ ప్రాప్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 90 నుండి 110. నెక్స్ట్ పెట్టండి. వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండటమే కాక
వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 గతిలోపం కలవారు. వారి యొక్క ప్రతి కదలిక కూడా అపసవ్యంగా ఉండటమే కాక ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో అంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ పెట్టండి, డబ్బు డాష్ పునర్బలనముకు ఒక మంచి ఉదాహరణ. డబ్బు అనేది ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 గౌణ పునర్బలనముకు ఒక చక్కని ఉదాహరణ డబ్బు. నెక్స్ట్ పెట్టండి, ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలను నేర్చుకునే విధానమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 గొలుసు కట్టు విధానము. నెక్స్ట్ పెట్టండి, మన జ్ఞానేంద్రియ అనుభవాలు జ్ఞానముగా మార్పు చెందుటకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమాచార ప్రాసెసింగ్. నెక్స్ట్ పెట్టండి, స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరి అయిన సంజ్ఞలు లేనట్లయితే ఆ ప్రక్రియే. స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరైన సంజ్ఞలు లేనట్లయితే ఆ ప్రక్రియను. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞప్తికి తెచ్చుకోవడంలో విఫలత అంటామండి. నెక్స్ట్ పెట్టండి, రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఒకదానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తి అందించుకొని తిరిగి చెప్పగలటం. దీన్నే పెగ్ విధానం అని కూడా అంటారండి. నెక్స్ట్ అండి, మానవ శరీర ఆకృతిని అనుసరించి షెల్డన్ వర్ణించినటువంటి మూర్తిమత్వ రకాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 3 రకాల మూర్తిమత్వ రకాలను షెల్డన్ వివరించడం అయితే జరిగింది. నెక్స్ట్ అండి, మూర్తిమత్వానికి సంబంధించి మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ పెట్టండి, సాధారణ అనుసరణ సిండ్రోమ్లోని దశలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 3 దశలు. నెక్స్ట్ పెట్టండి, స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వల్ల ఏర్పడినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆడపిల్ల. నెక్స్ట్ పెట్టండి, వికాసం దీనితో కలిసి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. పెరుగుదల, పరిపక్వత, అభ్యసనం వీటన్నిటితోనే కూడా కలిసి ఉంటుందండి. నెక్స్ట్ బిట్టు, పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 దొరలటం. నెక్స్ట్ పెట్టండి, పిల్లలలో పదులుపరుచుకునే భావనాలోపము, అవిపర్యాత్మక భావనాలోపము ఈ దశలో ఉండును. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశలో. నెక్స్ట్ పెట్టండి, నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. ఏడుపు అనేది దీనికి మొదటి గుర్తు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం. నెక్స్ట్ పెట్టండి, ఒత్తిడిని అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆందోళన రహిత మందులతో తన పరిస్థితిని అధిగమించాడు. అతను ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడానికి అనుసరించినటువంటి వ్యూహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ కేంద్రీకృత అధిగమనం. నెక్స్ట్ పెట్టండి, వికాస సామీప్య మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వైగోటస్కీ. నెక్స్ట్ పెట్టండి, కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 3.
నెక్స్ట్ పెట్టండి 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఎవరు? 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ పెట్టండి కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 దమనం. కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. నెక్స్ట్ పెట్టండి ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారము గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన. నెక్స్ట్ పెట్టండి గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలోని 3 మితులలో 2 ధారాళత నమ్యత అయిన మూడవది ఏమిటి? మరలా చదువుతున్నాండి. గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలోని 3 మితులలో 2, ఒకటోది ధారాళత, రెండవది నమ్యత అయిన మూడవది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వాస్తవికత. వాస్తవికత. నెక్స్ట్ పెట్టండి పావ్లోవ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ పెట్టండి ఉన్నత క్రమ నిబంధనం అనే దృగ్విషయాన్ని తెలిపేది ఏమిటి? ఉన్నత క్రమ నిబంధనం అనే దృగ్విషయం తెలిపేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంతకు ముందే స్థాపన చేయబడినటువంటి నిబంధిత ఉద్దీపనను సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పెట్టండి 45వది స్మృతిపై మొదటిగా ప్రయోగం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్. స్మృతిపై మొదటి ప్రయోగం చేసింది ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ పెట్టండి టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండో పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మరిచిపోతాడు. ఈ సమస్య ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం. నెక్స్ట్ పెట్టండి ఇడిపస్ కాంప్లెక్స్లో ఈ దశలో కనిపిస్తుంది. ఇడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 శిశ్న దశ. శిశ్న దశ. నెక్స్ట్ పెట్టండి అవసరాల అనుక్రమణిక. అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మాస్లో. మాస్లో. మిత్రులందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైకే కామెంటే నాకు బహుమానాలండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. యూనివర్సల్ సూత్రం యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్య నమూనా ఏమిటి? యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్య నమూనా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వంద్వ బోధనా నమూనా. ద్వంద్వ బోధనా నమూనా. నెక్స్ట్ బిట్ చివరి బిట్టు. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే ఆన్సర్ అయితే చేయండి. మరి వీడియో మిత్రులు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు ఏమిటి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.